విశాఖ మేయర్ పదవిపై కూటమి సర్కారు కుట్రలు చేస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. బలం లేకపోయినా మేయర్పై అవిశ్వాసం పెట్టారన్నారు. బీసీ మహిళను మేయర్ పీఠం నుంచి దించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గుడివాడ అమర్నాథ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి వారు దాదాపు 58 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి వారు ఉన్నారు. గత సంవత్సరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమందిని బెదిరించడం, కొంతమంది ప్రలోభ పెట్టడం, కొంతమందిని దౌర్జన్యంగా మీరు రాకపోతే మీ సంగతి తేల్చేస్తాం అనేటువంటిది చెప్పడంతో కొంతమంది పార్టీ మారినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. ఏదేమైనప్పటికీ ఇటువంటి స్పెసిఫిక్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సమయంలో ఒక రాజకీయ పార్టీగా మా తాలూకు బాధ్యత, మేము 58 మంది మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి వారందరికీ కూడా రేపు విప్ జారీ చేయబోతా ఉన్నాం. జనరల్గా వారికి బీసీ అంటే తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి బీసీ అంటే బిజినెస్ క్లాస్ తప్ప బ్యాక్వర్డ్ క్లాసెస్ గుర్తురావు. సో అందులోని ఈ పరిస్థితుల్లో ఒక యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మధ్యతరగతి మహిళను తీసుకుని వచ్చి ఈరోజు గ్రేటర్ విశాఖ మహానగరపాలక సంస్థకి ఆ రోజు మేయర్ని చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇంకా సంవత్సర కాలం ఉంది. ఈ సంవత్సరంలో వారు సాధించేది ఏంటి? ప్రజాస్వామ్యబద్ధంగా ఆ రోజు ప్రజలు 5 సంవత్సరాలకి వారిని మేయర్గా ఉండాలనేటువంటి దాంతో తీర్పునిచ్చారు. దాన్ని కొనసాగించాలి. వారికి బలం లేదు, వాళ్ళకి బలం ఉంది, కార్పొరేట్లు వాళ్ళు ఎక్కువ ఉన్నారని అనుకుంటే చేసిన తప్పులేదు. కానీ వారికి బలం లేదు, ఒక పక్క బెదిరింపులు, ఒక పక్క ప్రలోభాలు, ఒక పక్క దౌర్జన్యాలు ఇన్ని రకాలుగా చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ బీసీల మీద వారికి ఉన్నటువంటి ప్రేమ ఏంటి అనేటువంటిది ఈ తాలూకా నిర్ణయంతో ఈరోజు బట్టబయలైంది.